తుక్కుగూడలో రేపు కాంగ్రెస్ బహిరంగ సభ జరగనుంది. జనజాతర పేరుతో నిర్వహిస్తున్న ఈ సభలో మేనిఫెస్టో ఆవిష్కరించబోతున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారు. ఈ మేనిఫెస్టోలో తెలంగాణకు చెందిన 25 అంశాలను పొందుపరిచారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చారి అందిస్తారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలకి భారీ బహిరంగ సభను సంసిద్ధం చేస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆ ఆహ్వాన్ని పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కొనసాగించాలనేటువంటి ఆలోచనతో కనబడుతుంది. తుక్కుగూడ కాంగ్రెస్ పార్టీకి సెంటిమెంట్ గా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో తుక్కుగూడలో భారీ బహిరంగ సభను నిర్వహించిన తర్వాత అధికారంలోకి వచ్చింది. ఇక్కడ నిర్వహించిన సభలో మేనిఫెస్టోని కూడా ప్రకటించినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్ని కూడా సవాల్గా తీసుకోవాలనుకుంటుంది. దాంట్లో భాగంగానే ఈ వేదిక మీద నుంచే జాతీయ స్థాయిలో మేనిఫెస్టోని కూడా తెలుగులో ప్రకటించబోతుంది. ఈ మేనిఫెస్టోలో తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా పొందుపరచబోతుంది. 48 పేజీలతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నామనేటువంటి అంశాలను ప్రస్తావిస్తూ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రేపు జరిగేటువంటి సభలో ప్రధానంగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అంశాలతో పాటుగా తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రస్తావించాలనేటువంటి ఆలోచనతో ఉంది. దాంట్లో భాగంగానే 23 నుంచి 25 అంశాలను, తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ మేనిఫెస్టోలో పొందుపరచాలనుకుంటుంది. తెలంగాణలో గతంలో రాష్ట్ర విభజనకు సందర్భంగా విభజన చట్టంలో రూపొందించినటువంటి అంశాలన్నింటినీ ప్రస్తావిస్తూనే 23 రకాల అంశాలను, ఐటీఐఆర్ కారిడార్ తో పాటు విమానాశ్రయాలు, అలాగే సుప్రీంకోర్టు బెంచ్ ని కూడా హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం లాంటి అంశాలన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో రూపొందించాలనుకుంటుంది. దాంట్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సభని కూడా చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకుంటుంది. సుమారు 10 లక్షల మందిని జమ చేయాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉంది. దానికి అనుగుణంగానే సభలు, సమావేశాలను కూడా ఏర్పాటు చేసింది. ఈ వేదిక మీద నుంచి రాహుల్ గాంధీ మేనిఫెస్టోని విడుదల చేయబోతున్నారు. ఈ మేనిఫెస్టోలో చెప్పాల్సినటువంటి అంశాలతో పాటుగా తెలంగాణలో పార్లమెంటు సీట్లలో మెజార్టీ సీట్లను కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టాలని అప్పీల్ కూడా చేయాలనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. దేశవ్యాప్తంగా జరిగేటువంటి ఎన్నికల ప్రచారానికి సంబంధించి తెలంగాణ నుంచే ఈ మేనిఫెస్టోకి సంబంధించినటువంటి ప్రచారాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. కాబట్టి అందుకు తెలంగాణ కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి అన్ని రకాల సమావేశాలను నిర్వహిస్తున్నారు. అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. పార్టీ నియమించినటువంటి పార్లమెంటు నియోజకవర్గాల వారిగా నియమించినటువంటి ఇన్ఛార్జీలతో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం ఈ వేదిక దగ్గర ఉన్నాము. ఈ వేదికని 3 రకాలుగా విభజించారు. ఆ వేదిక మీద పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ ఉండటానికి వీలుగా ఆ వేదికను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి వేదిక ప్రధానమైనటువంటి వేదిక. దీంట్లో ఏఐసిసి జాతీయ నాయకులు రాహుల్ గాంధీ, అలాగే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, మంత్రులు, సీఎం వీళ్ళంతా కూడా ఈ వేదిక మీద ఉంటారు. పక్కన ఉన్నటువంటి మరొక వేదిక ఉంది. ఆ వేదిక మీద పార్టీకి సంబంధించి రాష్ట్ర నాయకులు, రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులందరూ, డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలను ఆ వేదిక మీదకి అలో చేశారు. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ నిర్వహించబోతున్నటువంటి భారీ బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా వస్తున్నాయి. రేపు సాయంత్రం 5 గంటలకి సభ కార్యక్రమం మొదలవుతుంది. సాయంత్రం 5 గంటలకి ఏఐసిసి అగ్రనాయకులంతా కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగుతారు. అటు నుంచి నేరుగా ఈ ప్రాంగణానికి వస్తారు. ఇక్కడ సభ ముగిసిన తర్వాత తిరిగి ఢిల్లీకి వెళ్తారు. కెమెరామెన్ నవీన్ తో చారి, ఎన్టీవీ, తుక్కుగూడ నుంచి.